అది కాకపోయినా కటారి వాళ్ల ముందు అది నోరు తెరవగలదా? పోదాం తులసి, ఇవాళ కాకపోయినా రేపైనా వెళ్లాల్సిందేగా. కొంచెం ముందుగానే వెళ్తున్నావని అనుకుందాం. నాన్న వచ్చినా ఇల్లు వదిలి వెళ్తున్న బాధ నాన్నకుండదు కదా. నువ్వు నీ బట్టలు వస్తువులు తీసిపెట్టుకో, నీ సర్టిఫికెట్లు, నీ విలువైన వస్తువులన్నీ తీసుకో. ఇక మనం ఎప్పటికీ ఇక్కడికి రావుగా. బావగారు ఎంత త్వరగా తిరిగొస్తే అంత మంచిది. అది కూడా మనం ఇప్పుడు తొందరపడాల్సింది వీలైనంత తొందరగా తులసికి పెళ్లి చెయ్యాలి. చంద్ర ఇదంతా చేసింది తులసిని ఉద్దేశించే. నందు దాడి కూడా తోడైంది కాబట్టి గాయపడ్డ మృగంలా ఉంటుంది ఇప్పుడు వాడి ప్రవర్తన. దానికన్నా ముందు తులసిని ఒక మంచి కుర్రాడి చేతికిచ్చి అప్పగించాలి. మీ ఇంట్లోనే తులసి పెళ్లి జరగాలి. మనం ఒక మంచి కుర్రాన్ని వెతుకుదాం. తులసి పెళ్లికయ్యే ఖర్చుల గురించి మీరేం కంగారు పడొద్దు, అదంతా నేను చూసుకుంటాను. తులసికి తండ్రి స్థానంలో మీరు నిలబడితే చాలు. ఏ లోటు రాకుండా తులసి పెళ్లి చేద్దాం. తులసి, బ్యాగులతో ఎక్కడికి? మేమిక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం లక్ష్మి. వెళ్ళిపోతున్నారా? ఎక్కడికెళ్తున్నారు? ఇక మేము ఇంట్లో ఎలా ఉంటాం శ్రీలక్ష్మి? చంద్ర మనుషులు వచ్చి మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పే ముందే మేమే వెళ్ళిపోవడం మంచిది కదా. ఎక్కడికెళ్తున్నారు అత్తయ్య? మమ్మల్ని తీసుకెళ్ళడానికి బావగారు వచ్చారు. తులసి పెళ్ళయ్యేంతవరకు వారింట్లో ఉండడమే మంచిది. లేకపోతే మేమెక్కడికి వెళ్ళగలం? మా ఇంటికి రమ్మని పిలిచాను కదా, మనం అక్కడికి వెళ్దాం. అలా వద్దులేమ్మా, బావగారు బాధపడతారు. నువ్వేం బాధపడకు, మేమేం ఊరొదిలి వెళ్ళిపోవడం లేదు. అయినా నువ్విప్పుడిక్కడికి వచ్చినందుకు సంతోషం. తాళాలు నీ చేతికి ఇచ్చి వెళ్తాం. మానసక్కకి ఫోన్ చేసి చెప్తాను, అక్క ఇక్కడికొచ్చి తీసుకుంటుంది. అమ్మని తీసుకుని ఇక్కడికి వెళ్తున్నా. అమ్మా, నేను భానుమతిని తులసిని మా ఇంటికి తీసుకెళ్తున్నాను. ఇక నేను తులసితో ఈ ఇంట్లో ఉండలేను. పోగొట్టుకున్న వాటిని సహిస్తాను. నేను నా కూతురి మానాన్ని కాపాడుకునే తీరాలి. రామా, వెళ్దాం. ఇది నా పేరు మీదున్న ఇల్లు, మరి మీరెందుకు ఇల్లొదిలి వెళ్ళాలి? ఈ ఇల్లు ఎలా వచ్చింది నీ పేరు మీద? చెప్పవే. కటారి వాళ్ల అనుమతి లేకుండా
నువ్వేమైనా చేయగలవా? నీ చెల్లెల్ని కాపాడ్డం నీ వల్ల అవుతుందా? అంత సామర్థ్యమే నీకుంటే నా కూతురుతో నేను ఇక్కడి నుంచి వెళ్ళను. అది నీ వల్ల కాదు. మరే నమ్మకంతో పోవద్దనంటున్నావు? చంద్రకి రెండో భార్యగా అది ఇక్కడ బతకాలా? అదేనా నీ ఉద్దేశం? నువ్వులరా. పెదనాన్నతో పాటు నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు. నేను ఆపను. కాని అమ్మని నేను నీతో పంపను. నేను వెళ్తే అమ్మతోనే వెళ్తాను. నీ దగ్గర అమ్మని పెట్టి ఎలా పోతాను నేను? ప్రేమన్నది రవ్వంత కూడా లేనిదానివి. అమ్మ మనసు ఇప్పుడు చెప్పలేనంత ఆవేదనలో తల్లడిల్లిపోతోంది. కొన్నిసార్లు అమ్మ తనెక్కడుందో ఏం చేస్తుందో కూడా తెలియనట్టు మాట్లాడుతోంది. అమ్మకి ఏం కావాలో చూసుకోవడం నీ వల్ల అవుతుందా? అవుతుంది. నేను అమ్మని చూసుకుంటాను అని అన్నీ అర్థం చేసుకుని చెప్పాను. నువ్విప్పుడు ఆ పాత మానసిగా నన్ను చూడుతూ. నా మనసులో దాచుకున్నవి నేను బయటికి చెప్పడం లేదు. నేనీరోజు అనుభవిస్తున్న వేదనలు మరెవరికి చెప్పుకున్నా అర్థం కాదని నాకు తెలుసు. నిజానికి నేనిక్కడికి వచ్చింది నేనిలా ఇక్కడి నుంచి పంపాలన్న ఆలోచనతోనే. అతనే నన్నిక్కడికి పంపించాడు. డిశ్చార్జ్ అయ్యాక అతను రాబోతున్నది కటారింటికి కాదు, గరికపాటింటికి. నువ్విక్కడి నుంచి పారిపోతావేమోనని ఊహించి నిన్ను వెళ్ళనివ్వకుండా ఆపమని నన్ను పంపించాడు. నువ్వు ఇక్కడే ఉన్నావంటే నువ్వు నీ జీవితాన్ని పోగొట్టుకోవాల్సొస్తుంది. నిస్సహాయంగా నిలబడ్డ మాత్రమే నాకు తెలుసు. అతను నా పేరు మీద ఈ ఇల్లు కొన్నది ఏ ఉద్దేశంతోనా అని నేను అర్థం చేసుకోలేకపోయాను కదా. నీతో పాటు అమ్మ కూడా వస్తే పెదనాన్న ఇంట్లో వాళ్ళకి అది భారం అవుతుంది. అమ్మని నాతోనే ఉండనివ్వు. నువ్వు నన్ను నమ్ము. నేనిదంతా చెప్తున్నది అతనితో పాటు జీవించాలన్న ఆశతో కాదు. నాకంటూ ఒక జీవితం ఉండదని కూడా నాకు తెలుసు. నువ్వు వెళ్ళిపో తులసి. అది మాత్రమే ఇప్పుడు నా మనసులో ఉంది. అమ్మనిక్కడ వదిలిపెట్టి వెళ్ళిపో. రా నాతో. పెదనాన్న మీరు తులసిని మీతో తీసుకెళ్ళండి. అమ్మ నాతోనే ఉంటుంది. వద్దు, అమ్మని తీసుకునే నేను వెళ్తాను. నేను నీకు చెప్పింది ఇది అర్థం కాలేదా తులసి నీకు? నువ్వు చెప్పినవన్నీ నీకోసం మాత్రమే. ఏంటిప్పుడు సమస్య? నేనిక కటారి ఇంటికి వెళ్ళను. ఈ ఇంట్లో నాకు తోడుగా అమ్మైనా ఉండాలి కదా. అమ్మని బాగా చూసుకుంటాను అని నేను తులసికి మాట కూడా ఇచ్చాను. కాని తులసి ఏం వినటం లేదు నా మాట. మానసి చెప్పేది కూడా నిజమే. మానసి కటారి ఇంటికి వెళ్ళనని నిర్ణయించుకున్న తరువాత భానుమతి కూడా వస్తే ఇక్కడ అమ్మాయి ఒంటరిదైపోతుంది. ఇక్కడే ఉంటే ఈ ఇల్లు వదిలి వెళ్తున్నానన్న బాధ కూడా ఉండదు. తులసి పేరు మీదున్న ఇల్లు ఇప్పుడు మానసి పేరు మీద ఉంది. అదొక్కటే వ్యత్యాసం. ఇవాళ కాకపోతే రేపు తులసిని మరొకరి ఇంటికి పంపాల్సిందే కదా. కాబట్టి భాను నువ్విక్కడే ఉండు. తులసిని నేను తీసుకెళ్తాను. తులసి వివాహం త్వరలో జరిపించాలని నేను భాస్కర్ నిర్ణయించుకున్నాం. అమ్మా,
తనని పెద్దనాన్నతో వెళ్ళనివ్వమ్మా. నువ్విక్కడే ఉండు. నువ్వు మీ పెద్దనాన్నతో వెళ్ళు. ఇప్పుడు నువ్వు నా గురించి ఆలోచించొద్దు. ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో. నువ్వు వెళ్ళమ్మా. శ్రీలక్ష్మి, తులసి లగేజీ బండిలో పెట్టు. అదిలా ఇవ్వమ్మా. హాస్పిటల్ నుండి అతను ఇక్కడికి వస్తాడు. మరో దారి లేక నేను ఇప్పుడు వెళ్తున్నాను. వాడింకా రాలేదా? ఇప్పుడే వచ్చాడండి. హో, వాడొచ్చాకే నా మనసు కుదుట పడింది. హాల్లోనే ఉన్నాడు. నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోయిన తర్వాత మీ అమ్మ నాకు మనశ్శాంతి లేకుండా చేసింది. మీరు గరికపాటి ఇంటికెళ్లారా? చంద్ర బతికొస్తే తులసి సురక్షితంగా ఉండడానికి ఏదో ఒకటి చెయ్యాలి కదా. దానికోసం ఏర్పాటు చేసొచ్చారు. ఎంతైనా తులసిని ఇక ఆ ఇంట్లో ఉంచకూడదు కదా. జనార్దన్ని నేను పిలిపించి తులసిని భానుని అతనితో పంపించాను. అంటే వాళ్ళు అక్కడున్నారా? అవును. ఎప్పటికైనా ఆ ఇంట్లో నుండి వెళ్లాల్సిందే కదా. ఒక మగతోడు లేకుండా అద్దె ఇంట్లో ఉండటం కష్టం. చంద్ర హాస్పిటల్ నుండి రానక్కర్లేదు. దానికన్నా ముందే అతని మనుషులు వాళ్ల మీద పడతారు. నందు ఎక్కడున్నాడో ఏమైనా తెలిసిందా? రకరకాలుగా చెప్పుకుంటున్నారు. రాష్ట్రం వదిలి వెళ్ళిపోయాడని అనుకుంటున్నారు. బావగారు తిరిగొస్తారన్న ఆశ ఇక నాకు లేదు. ఇంత జరిగింది కాబట్టి చంద్ర ఆయన్ని పరలోకానికి పంపించేస్తాడు. అతను లేచి వచ్చే ముందు ఒక మంచి కుర్రాన్ని వెతికి తులసికి పెళ్లి చెయ్యాలి. వీలైనంత తొందరగా జరగాలి. మనం చేయగలిగింది ఇక అదొకటే.
దిగమ్మా. అమ్మమ్మ తులసి పిన్ని వచ్చింది. ఓరి దేవుడా, ఈ పిల్లని తీసుకొచ్చారేంటి ఈయన? తీసుకురావద్దని వెళ్ళేటప్పుడు చెప్పి పంపించానే. రామ్మా. ఇంకా నయం, భాను కూడా రాలేదు. తులసి పిన్ని పిన్ని ఇంటికే వస్తోంది, నువ్వు రామ్మా. పరీక్షలలో రాసావమ్మి? బాగా రాశాను. తులసి ఇలా వచ్చావేంటి? కరుణాకరం వచ్చే వరకు తులసి మనింట్లోనే ఉంటుంది, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. నువ్వు లోపలికి రా. రా తులసి పిన్ని. తులసి నువ్వు ఇక్కడికొస్తే భానుమతి అక్కడ ఒంటరిదవుతుంది కదా. భానుమతి ఒంటరిగా ఉందని ఎవరు చెప్పారు? అక్కడ మానసి ఉంది. ఇల్లు వదిలి రావాల్సిన అవసరం భానుమతికి లేదు. మానసి అక్కడే ఉంటే మరి తులసి అక్కడ ఉండటానికి ఏంటి ఇబ్బంది? తులసిని ఆ ఇంట్లో ఉంచను, అదే నా మాట. నువ్వు గదిలోకి వెళ్ళమ్మా. ఉమ్, తులసి వెళ్ళు, నేనొస్తాను. ఉమ్. అను అక్క లేదా పెద్దమ్మా? అది ఎర్నాకుళంలో ట్రైనింగ్కి వెళ్ళింది, వారం తర్వాత వస్తుంది. ఉమ్, తులసి పిన్ని రా. నువ్వెళ్ళు. ఉమ్. నాన్న వాళ్ళని తీసుకొస్తాడేమో అన్న అనుమానంతోనే అను వెళ్ళింది. దానికి తెలిస్తే పెద్ద గొడవ చేస్తుంది. వీలైనంత తొందరగా ఇల్లు అమ్మాలని అది తొందర పెడుతోంది. అన్నీ తెలిసి కూడా అమ్మాయిని వదిలేసి రమ్మంటావా? మీకెవరికీ తులసి భారంగా ఉండదు. కరుణాకరం వచ్చినా రాకపోయినా తొందరగా తులసికి పెళ్లి జరిపించాలని నేను భాస్కరం అనుకున్నాం. ఇల్లు అమ్మకం వెంటనే జరుగుతుంది కదా. అయితే ఏంటి, తులసి పెళ్లి జరిగే వరకు నేను ఎక్కడికి పోయినా తులసి నాతోనే ఉంటుంది. భానుమతిని కూడా తీసుకొచ్చుంటే నువ్విలా మాట్లాడేదానివా? కొంచెమైనా మానవత్వంతో మాట్లాడు. జరిగినవన్నీ మర్చిపోవడం మన వల్ల కాదు. చూపులతో గాని మాటలతో గాని ఇక్కడ ఎవరూ తులసిని బాధ పెట్టకూడదు. ఫోన్ చేసి నువ్వు అనుతో కూడా చెప్పు. తులసి పిన్ని నువ్వు చెప్పేది నిజమా? ఇక్కడే ఉంటావా నువ్వు? కొద్ది రోజులు నేను ఇక్కడే ఉంటానమ్మా. అమ్మ రావడానికి ఇంకా ఆలస్యం అవుతుంది. అమ్మ వచ్చాకే నువ్వు వెళ్ళాలి పిన్ని. నాన్న ఇక్కడే ఉన్నారా ఆమె? నాన్న వచ్చి కొద్ది రోజులయ్యింది. మేము ఈ ఇంటి నుండి నాన్న జాబ్ చేసే చోటికి వెళ్తున్నాం. నందు గురించి ఏమైనా విషయం తెలిసిందా తులసి? లేదు పెద్దమ్మా. ఎంతో ప్రశాంతంగా ఉండే కుటుంబం. ఏ కుటుంబంలోకైనా వచ్చేవాడు మంచివాడు కాకపోతే ఆ కుటుంబం నాశనమవుతుంది. నందు చంద్రుని కత్తితో పొడవటానికి కారణమేంటో నాకిప్పుడే తెలిసింది తులసి. చంద్ర మనసులో ఏముందో తెలుసు కూడా నువ్వెందుకు తులసి అలాంటి పిచ్చి పని చేశావు? మీ పెదనాన్నకసలు ఇవేమీ తెలియవు. తెలిస్తే ఇల్లు అమ్మకానికి అస్సలు ఒప్పుకునేవారే కాదు. ఏం చెప్పాలి పెద్దమ్మా? తెలివిగా అతను మమ్మల్ని మోసం చేశాడు. నాన్నతో ఒకసారి నేను ఫోన్లో మాట్లాడాను. నాన్న ఎక్కడున్నారో అతనికి తెలుసు కాబట్టి మేం నమ్మక తప్పలేదు. అయినా నాన్నతో మాట్లాడాలని నేను చెప్పాను. కానీ దానికన్నా ముందే అతను అన్నీ చేసేశాడు. మానసి ఏమంటోంది? ఆ అక్కే ఎక్కడికైనా వెళ్ళిపోమని నాకు చెప్పింది. హాస్పిటల్ నుండి అతను నేరుగా వచ్చేది గరికపాటింటికి. నేను ఎలా ఆ ఇంట్లో ఉండగలను? నిన్ను కాదనుకోవడం మా వల్ల కాదు తులసి. కానీ ఇక్కడ విషయాలు చాలా ఇరకాటంలో ఉన్నాయమ్మా. సతీష్ సెలవు మీద ఇక్కడికొచ్చాడు. ఈ ఇల్లు వాకిలి అమ్మాలని
సతీష్ ఉద్యోగం చేస్తున్న ఊళ్ళో ఒక ఇంటికి అడ్వాన్స్ ఇచ్చిన విషయం నీకు తెలుసు కదా. ఈ ఇల్లు ఒక వారంలో అమ్మకానికి వెళ్ళిపోతుంది. ఆలోగా మీ నాన్న వస్తారు కదూ.